ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 9వ రోజు చెప్పుకుందామండి. ఈరోజు అసలు కర్మ అంటే ఏమిటి? ఈ విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. వాస్తవానికి అసలు దేనిని కర్మ అంటాం? స్థూలంగా కర్మ అంటే క్రియ. ఈ క్రియ 4 విధాలుగా ఉంటుంది. 1 శారీరక క్రియ, 2 మానసిక క్రియ, 3 భావనాత్మక క్రియ, 4 శక్తి క్రియ. అయితే శక్తి క్రియ మన నిర్ణయం కోసం ఎదురు చూడదు. ప్రతి క్షణం అది జరుగుతూనే ఉంటుంది. మరో దృష్టికోణంలో చూస్తే కర్మ అనేది మన జ్ఞాపకాల సంకలనం. మన శరీరంలోని ప్రతి కణానికి కూడా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. అది లక్షల సంవత్సరాల జ్ఞాపకాలను కూడా మోస్తుంది. మన శరీరపు రంగు, మన ముఖం యొక్క రూపం, ఆకారం, మన ఎత్తు, ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకాల సంకలనాల ద్వారానే నిర్ణయించబడతాయి. మన పూర్వీకులు మనల్ని ఎలా చూసేవారు, ఎలా జీవించేవారు అనే విషయాలను కూడా ఈ జ్ఞాపకాల్లో నమోదు చేయబడతాయి. వాటిని ఆధారంగానే అవి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. మనం నిరంతరం ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే మనకు ఆ జ్ఞాపకాలకు మధ్య ఒక అంతరాన్ని సృష్టించటం సంభవమని చెప్పి గమనిస్తుంటాం. మన వ్యక్తిత్వం కొంత మెరుగుపడిందని మనకు అనిపిస్తుంటుంది. ఎవరైనా సన్యసించాలని నిర్ణయించుకుంటే వారి పూర్వీకులకు, తల్లిదండ్రులకు అంతిమ సంస్కారం నిర్వహించాల్సి ఉంటుంది. వారిలో ఎవరైనా జీవించి ఉన్నా కూడా ఈ సంస్కారం చేయాలంటారు. అంటే దీని అర్థం వారు చనిపోవాలని కోరుకోవటం కాదు కదా, వారి జ్ఞాపకాలను సంపూర్ణంగా తుంచివేస్తున్నామని అర్థం. గానుగు కట్టిన ఎద్దు ఎలా తిరుగుతూ ఉంటుందో మనం కూడా అలాగే మళ్ళీ తిరుగుతూనే ఉంటాం ఈ జనన మరణ చక్రాల్లో. బాల్యంలో ఆటలు, యవ్వనంలో ప్రేమ, మోహం, 40 ఏళ్ల వయసు వచ్చేసరికి సందిగ్ధపు మనోదశ, 60 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది, అసలు ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ స్థితిని కొందరు ఆధ్యాత్మికత అనుకుంటారు. కానీ ఇది ఆధ్యాత్మికత కాదు. ఇది గుండ్రంగా తిరగటం, ఇది చక్కర్లు కొట్టే ప్రక్రియ. పునరపి జననం, పునరపి మరణం అనే అంతులేని చక్రంలో చిక్కుకోవటం వల్ల మనం పొందే లాభం ఏమిటి? ఈ చక్రంలో తిరగటంలో ఒకటే మనకు లాభం ఉంది. అదేమిటంటే ఈ చక్రంలో తిరుగుతున్నప్పుడు ఇంతకు ముందే ఇదే చక్రంలో తిరిగిన విషయం మర్చిపోతాం. అదే కనుక మనకు గుర్తుంటే మనల్ని మనం ఒక మూర్ఖుడిగానే అనుకుంటూ ఉంటాం. ఈ జ్ఞాపకాలు అంచెలంచెలుగానే వస్తాయి, పూర్తిగా రావు. ఈ జ్ఞాపకాల సంకలనం 2గా విడవడి మన జీవితాలు నడుపుతూ ఉంటుంది. వీటిని సంచిత కర్మ, ప్రారంభ కర్మ అని అంటారు. జ్ఞాపకాలు గనక ఒకేసారి పూర్తిగా మన అదుపులోకి వస్తే వెంటనే వాటి నుండి ముక్తిని పొందుతాం. ఎందుకంటే ఆ పనిని మళ్ళీ ప్రత్యేకంగా చేయడానికి సిద్ధంగా ఉండం. ఈ మూర్ఖత్వం నుండి బయటకు వచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తాం. కానీ వాస్తవం ఏమిటంటే 100ల సార్లు ఆ చక్రంలోని తిరిగినప్పటికీ ఆ జ్ఞాపకాలను మర్చిపోవటం వలన వాటిని కొత్త అనుభూతులుగా అనుకుంటూ ఉంటాం. ప్రకృతి మన ముందు ప్రతిసారి ఒక గాలాన్ని ఉంచుతుంది. కానీ ఒక చేపలా మనం అందులో చిక్కుకోవాల్సిన అవసరంలా. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మంచి కర్మేది, చెడు కర్మేది? ప్రతి చర్యకి కూడా మరొక ప్రతిచర్య ఉంటుంది. మన చర్య యొక్క పరిణామం ఏదైనా కూడా మనం దాన్ని ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే అది మంచిదా చెడ్డదా అనే ప్రశ్నే ఉండదు. కర్మ బంధనాలకు సంబంధించి ఎటువంటి చింత ఉండదు కూడా. పాపం, పుణ్యం అనేవి స్వర్గం గురించి మాట్లాడేవారు ఉపయోగించిన పదాలు. ప్రకృతి అనేది కఠోరమైనది కాదు, అలాగని కరుణామయి కూడా కాదు.
మంచి చెడు అనేవి మనుషుల దృక్పథం మీద ఆధారపడే ఉంటాయి. కర్మ అంటే అవి మన చర్యలే, కేవలం మన చర్యలు మాత్రమే. దానికి రూపం ఇచ్చేది కూడా మనమే. కేవలం కర్మ అంటే మన భాగ్యం కాదు, మనం దాన్ని అలా చేసుకుంటున్నాం. అలాగే మన అదృష్టం కూడా మన సృష్టి. ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే కర్మ మనల్ని బంధించేది కాకుండా మనకు ముక్తినిచ్చేదానిగానే మారిపోతుంది. నిశ్చయంగా మనం దీనిని అర్థం చేసుకోవాలి. దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇది నేను చేసిందే అని మనం అర్థం చేసుకుంటే మనం ఎప్పుడు ఆ జీవన చక్రంలో చిక్కుకోం. అర్థం అనేది మన సంపూర్ణ ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మనం అక్కడి నుండి కదిలిపోయిన తర్వాత కూడా మన ప్రతిబింబం అక్కడే అతుక్కొని ఉంటే ఎలా ఉంటుంది? ఆ అద్దం ముందు నుంచొని వెళ్ళే ప్రతి ఒక్కరి ప్రతిబింబం ఒకదాని మీద ఒకటి అతుక్కొని అలాగే ఉంటే ఆ అద్దం పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే కర్మ అనేది అద్దంలో చిక్కుకున్న ప్రతిబింబంలా మలినం లాంటిది. అది మంచిది కాదు, చెడ్డది కాదు. మనల్ని మన శరీరంతో పట్టి ఉంచేదే మన కర్మ మాత్రమే. ఇది మనకు తెలిసి జరుగుతుందా లేదా యాదృకం జరుగుతుందా అనేదే ప్రశ్న. మన శరీరం అంతా ఒక రకమైన బంకను పూసుకొని ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం. మనం ముట్టుకున్న ప్రతి వస్తువు కూడా మన శరీరాన్ని అతుక్కుపోతే మనం ఏమవుతాం? కాబట్టి మరి దీనికోసం ఉపదేశాలు కూడా అవసరంలా, అలాగే పవిత్ర గ్రంథాల అవసరం కూడా లేదు. మన జీవితం చెప్పే మాటలను వింటే చాలు, విషయం మనకు స్పష్టంగానే అర్థమవుతుంది. నిజం చెప్పాలంటే కర్మ అనేది మన జీవన విధానం. అది మనల్ని బంధించే బేడి. మనం దాన్ని సరిగ్గా నిర్వహిస్తే దాని నుండి విముక్తులై స్వేచ్ఛను కూడా పొందుతాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం తెలుసుకోవటానికి కోసం ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.